తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అనిల్ రావిపూడి గారు ఇప్పుడు దాకా ఆయన తీసిన ప్రతి సినిమా హిట్, మామూలు హిట్ కాదు. సో చెప్పి కొడతారు, ఆయన హిట్ కొడుతున్నానని చెప్పి కొడతారు. ఈ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు కూడా చాలా నెగిటివ్ క్యాంపెయిన్ నడిచింది ఆయన మీద, పర్టికులర్గా ఆయన మీదే నడిచింది. దొరికేస్తాడు దొరికేస్తాడు దొరికేస్తాడు. ఇంత ప్రెజర్ ఉన్నప్పుడు ఆయన సెట్లో ఎంత కాన్ఫిడెంట్గా ఉండేవాడు, వీటిని ఎలా ఛాలెంజింగ్గా తీసుకున్నాడు? ఒక ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా మీతో షేర్ చేసుకుంది? అందమైన అనుభవం అనే ఒక సినిమా ఉంది, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, ఆ టైటిల్ కరెక్ట్ గుర్తురాట్లేదు, బట్ అందులో ఒక సీన్ చెప్తాను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అందులో రజనీకాంత్ గారు వన్ ఆఫ్ ది హీరోస్, కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు. సో ఆయన ఆ సినిమాలో అప్పటికే రజనీకాంత్ గారు ఫేమస్, ఏది ఇలా ఎగ్రెస్ సిగరెట్ పట్టుకోవాలి స్టైల్. ఆ సినిమాలో కూడా అది ఉంటుంది ఆబ్వియస్గా. అప్పుడు అది పెడితే ఆ సినిమాలో వాళ్ళు చాలా స్ట్రగ్లింగ్ ఫేజ్లో ఉంటారు. హీరో క్యారెక్టర్, వాళ్ళకి డబ్బులు ఉండవు, చాలా ఇబ్బంది పడుతుంటారు, ఎవరైనా ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూడటం. అలాగో పెద్ద మల్టీ మిలియన్ కలుస్తారు, కోటీశ్వరుని. ఫారెన్లో జరుగుతుంది ఈ సీన్. కలిస్తే సార్ ఆపర్చునిటీ కావాలి సార్ అంటే, వాళ్ళకి ఆ రోజుల్లో ఉన్న పరిస్థితికి ఒక 10,000 దొరికితే చాలా ఎక్కువ. అలాంటి పరిస్థితుల్లో ఏదైనా ఆయన ఒక పోనీ 5,000 ఇచ్చినా బాగుండు అన్న పరిస్థితుల్లో అతను చూస్తాడు రజనీకాంత్ సిగరెట్. ఇది కొంచెం యాడ్ చేసి చెప్తున్నాను, యాస్టీజ్ కాదు, ఎందుకంటే సీన్ బాగా అర్థం అవడం కోసం. సో అతను ఏమంటాడంటే, మళ్ళీ స్టైల్గా ఎగరేస్తున్నా అంటే, సార్ అదే నా స్టైల్ బాగా ఓకే, ఇది మళ్ళీ చేస్తావంట. సార్ ఆగా ఒకసారి కాదు 10 సార్లు చేయాలి. ఎన్నిసార్లు ఏం చేస్తాను సార్, 100 సార్లు ఏం చేస్తాను, అది చాలు. 10 సార్లు కంటిన్యూస్గా చేసావు అనుకో, ఇందాక నువ్వు అడిగావు కదా డబ్బులు, అదే 10,000 కాదు కానీ ఓ 10 లక్షలు ఇస్తానంటాడు. ఒకసారి నమ్మబుద్ధి కాదు, డబ్బులు తీసి పెడతాడు, ఒక 10 లక్షలు చేయండి. చూసి సార్ మీరు ఫ్రెండ్స్ కూడా, సార్ మీరు చాలా మంచివాళ్ళు సార్, మా వాడు 1000 సార్లు అడిగినా చేస్తాడు సార్, మీరు చేయమనమయ్యా. సరే సార్, ఒక కండిషను, నువ్వు గెలిస్తే 10 లక్షలు ఇస్తానన్నా, నువ్వు ఓడిపోతాను సార్, మా దగ్గర అంత డబ్బులు అడగట్లా, నాకు నీ చిటికిన వేలు కోసిస్తావా అని అడుగుతాడు. ఏంటిది అని, చిటికిన వేలు కోసిచ్చాను సార్, అది ఇది అనేటప్పటికి ఫ్రెండ్స్కి కానీ హీరోకి కానీ ఏం అడుగుతున్నారు, నేను ఎందుకు ఇస్తాను సార్, నేనే గెలుస్తాను అన్నట్టు. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్దండి. 1, 2, 3, 4, 5, 6, 7 ఇక్కడి నుంచి అండి తెలియకుండా ఇంకొక 3 చేస్తే 10 అయిపోద్ది కదా అన్న దాంట్లో ఓడిపోతే నా చిటికిన వెళ్ళిపోద్ది అన్నది అక్కడ పాయింట్. సో 8కి వస్తుందండి. ఆల్మోస్ట్ 6 దగ్గర నుంచి టెన్షన్ పీక్స్లోకి వెళ్తుంది. అలా జస్ట్ ఆ మిస్ అంటే పోయేది ఇక్కడ జస్ట్ ఏదో మామూలుగా అడిగితే 100 సార్లు చేయొచ్చు, చిటికిన వెళ్ళి ఇచ్చేయడం ఏంటి, 1 పోతే ఏం లాసు, వస్తే ఏం ప్రాఫిట్. అప్పుడు ఇంకొక సిగరెట్ అలాగే 7 దాకా వస్తుందండి. 8కి వచ్చేటప్పటికి చెమటలు పడుతుంటాయి ఒక్కొక్కడికి, ఫ్రెండ్స్కి కానీ హీరోకి కానీ, రజనీకాంత్. అప్పటికి 8 పట్టుకునేసరికి ఆల్మోస్ట్ ఇంకా 2 ఉన్నాయి, 9. ఆ ఓనర్ అలాగే చూస్తుంటాడు అండి, కాన్ఫిడెంట్గా ఉంటాడు. వీడి చెమట్లు అంటే ఇది కానీ మిస్ అయితే నా వేలు పోద్దా అని చెప్పి 9 తెచ్చేస్తా పట్టుకుంటాడండి. అమ్మా ఇంకొకటి అనేటప్పటికి 10 పట్టుకోటి పారిపోతాడు. మీరు చెప్తుంటే వాళ్ళకి కదా నాకు పడుతున్నా. మీరు అనిల్ రావిపూడి, అవును, రాజమౌళి దగ్గర కూడా చూశాను సార్. రాజమౌళి గారు కూడా ఏ సినిమా తీసినా రగ్బీ అంటారా ఎవడో తెలుస్తుంది, డిజాస్టర్ అవుతుంది సినిమా. అవును అన్నారు. ఏది రిలీజ్ అయిన తర్వాత కూడా ఆడదాడదు, ఏదో రాజమౌళి ఏదో హడౌట్ మీద ఏం లేదు, ఏమి లేదురా రగ్బీ. నేను నిజం అనుకునేవాడిని, చూస్తే నచ్చేది మూవీ, నాకే నచ్చిందేమో అనుకునేవాడిని. కలెక్షన్ ఇంకో రకంగా ఉండేది, అది ఫేక్. అరే ఓకే, మగధీర సేమ్ టాపిక్, ఆడదు, కొట్టాడు. 3RR దాకా వెళ్తే బాహుబలికి రాజమౌళి గారి ఇంటర్వ్యూలోనే ఉంటుందండి, ఆయనే చెప్తాడు. బాహుబలి 1కి భయపడ్డారు. 1-2 days ఆర్ ఐఎమ్ నాట్ ష్యూర్, ఒక రోజా వారం, ఫస్ట్ రోజు షో రిలీజ్ అయిన తర్వాత అది 1 week అనుకుంటా, 3-4 days ఎట్లా కొంచెం అంటే షాకింగ్ పీరియడ్ చెప్పాడు ఆయన. అవును, అసలు డిజాస్టర్ రాకండి సినిమాకి. అవును, అదేంటి ఇందాక నేను చెప్పినట్టు కొన్ని సినిమాలు ఎందుకు ఆడితే కూడా తెలియదు, అందులో ఏం ఉండదండి, ఆడేస్తూ ఉంటాయి. కాకపోతే ఏదో మ్యాజిక్ అనాలేమందండి, ఆ మ్యాజిక్ని అర్థం చేసుకుని, మ్యాజిక్ లాజిక్ ఎప్పుడు అవుద్దంటే, మ్యాజిక్ అంటే ఒకసారి రెండోది పోయినప్పుడు. అది లాజిక్ అన్న పదం ఎక్కడ వాడాలంటే, మ్యాజిక్ ఎలా చేయాలో తెలిసిపోయే లాజిక్ ఒకటి ఉంటుందండి. సో
అనిల్ రావుపూడి మిడిల్ క్లాస్ మైండ్ సెట్ను పట్టుకున్నాడు. కరెక్ట్ వర్డ్. మిడిల్ క్లాస్ అన్న మైండ్ సెట్ గురించి నేను చెప్తే ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫినాన్షియల్ స్టేటస్. మిడిల్ క్లాస్ అన్నది మైండ్ సెట్ గురించి చెప్తున్నా. 1000 కోట్లు సంపాదించినోడు కూడా మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఉండొచ్చు. అది ఎందుకు ట్యాప్లో నీళ్ళు అలా పోతున్నాయి కట్టేయండి, అది బయట ఎందుకు నీళ్ళు కొంటారు. వాటర్ గురించి నేను చెప్తాను. ఒక 20 రూపాయలు ఖరీదు చేసే వాటర్ బాటిల్ గురించి, అక్కడ ఎక్కడ తింటే ఎంత అవుతుంది కదా, అది ఇక్కడ చేసుకుంటే అయిపోతుంది కదా అంటే అక్కడ డబ్బులు ఒకటే కాదు, బయట ఫుడ్ ఎందుకు తినడం, ఇంట్లో ఇలా మీరు చూస్తే చిరంజీవి గారు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఆ మధ్య సబ్బుల గురించి. అది మీరు చూసుంటే 4 సబ్బులు అయిపోయేటప్పటికి అంటే అలా కలిపి అంటే కొన్ని వేల కోట్ల మనిషికి అది అవసరం. అంటే వేస్ట్ చేయటం వేరు, దుబారా చేయటం వేరు, యూజ్ చేసుకోవటం వేరు. ఈ దాదా తెలిసిన వాళ్ళకి నేను మాట్లాడుతుంది లేకపోతే వాళ్ళు చేస్తుంది అంటే అర్థమవుతుంది. కరెక్ట్. పిసనాతనం కాదు ఇది, కాదు పిసినారితనం వేరు. కానీ మిడిల్ క్లాస్ మైండ్ సెట్లో అది వాడి రిలేషన్షిప్స్ సంబంధించి కావచ్చు, వాడి అప్రోచ్ టువర్డ్స్ బిజినెస్ కావచ్చు, వాడి సైకాలజీ అంటే వాడి అండర్స్టాండింగ్ అబౌట్ సొసైటీ కావచ్చు. ఇన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి సార్. ప్రతి ఒక్కడు మన రూట్స్ ఏంటంటే విలేజెస్ నుంచి వస్తాం, టౌన్స్లో వచ్చి వస్తాం, అలా సిటీస్కి వస్తాం. సో మనం అలాంటి పేజ్లన్నీ చూసి వచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నా. లేకపోతే ఇక్కడ పుట్టిన వాళ్ళు కూడా మెట్రోస్లో పుట్టిన, బట్ వాట్ ఎవర్ వాడు ఒక లైఫ్ని వాడు స్టడీ చేసుకుంటూ వెళ్తున్న ప్రాసెస్లో వాడికి మైండ్ సెట్ ఫామ్ అవుతుంది. ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళని మిడిల్ క్లాస్ మైండ్ సెట్ అంటాం. సో మీరు అంటే అనిల్ రావుపూడి గారు ఆ ఎమోషన్ పట్టుకున్నారని చెప్పారు. సో నాకు ఆ వర్డ్ కోసం నేను అడిగింది. అయితే నాకు ఒక ఎగ్జాంపుల్ కావాలి. అంటే మనం ఇందాకే మాట్లాడు, ఈ పిసినారితనం కాదు, ఇది ఒక మైండ్ సెట్ అని చెప్పి. ఇండస్ట్రీలో మీరు తిరిగే హీరోల్లో కానీ, ఆర్టిస్టుల్లో కానీ, టెక్నీషియన్లో కానీ ఇలాంటి మైండ్ సెట్, ఒక మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఇంకా పోకుండా ఉండే మనిషి మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ఉంటే ఆ మనిషి పేరు చెప్పండి. కాదు, పోకుండా ఉన్న వాళ్ళ అంటే ఆ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు. రాజీవ్ చాలా మంది అండి. రాజీవ్ వెరీ గ్రౌండెడ్. సార్ మీకు ఒకటి చెప్తా, అది నేను చెప్పక్కర్లా పేర్లు. మీకు ఒక స్టేజ్ మీద మైక్ పట్టుకుని మాట్లాడే ఎవరైనా సరే, మీరు సందీప్ రెడ్డి వంగాన్ని తీసుకోండి, అంటే ఏ రాజమౌళి గారిని తీసుకోండి, అలా చెప్పుకుంటూ పోతే అదే చాలా మంది ఉన్నారండి. కొంతమందికి మనకి ఎలాగంటే వాళ్ళకి వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ పర్స్పెక్టివ్ దానివల్ల అర్థం కాకపోవచ్చు, తెలిసిపోతాయి. చాలా ఈజీగా తెలిసిపోతాయి. వాళ్ళకి ఎలాగ ఉంటుందంటే ఒక రకమైన మదం, ఒక రకమైన గర్వం, అది తెలిసిపోతుందండి. మేము కారణ జన్మలం, ఇక్కడ మేము ఇలాగ పుట్టడం చాలా గొప్ప విషయం అని మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది మంచితనం ఫేక్ చేసే వాళ్ళు కూడా ఉంటారండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. మంచితనం ఫేక్ చేసే వాళ్ళు, ప్రేక్షక దేవుళ్ళు లేకపోతే మేము లేవు, ఈ డైలాగులు ఎవరైనా చెప్పచ్చు. కానీ నిజంగా ప్రేక్షక దేవుళ్ళ కోసం ఎవరేం చేస్తున్నారు ఇస్ ద క్వశ్చన్. సో మీరు చెప్తే నా ఫ్రెండ్ సర్కిల్లో నేను చూసిన వాళ్ళు, అంటే నేను ప్రతి ఇంటర్వ్యూల మధ్య ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నాను రాజీవ్కి. నేను ఇచ్చే పబ్లిసిటీ తనే ఉంది, కానీ మా బ్యాచ్లో సూపర్ స్టార్, మెగాస్టార్, లవ్లీ పర్సన్. అంటే చాలా గ్రౌండెడ్గా ఉండేవాళ్ళు మీరు గుర్తుపట్టేచ్చు సార్, నేను చెప్పక్కర్లా. చాలా మంది ఉన్నారు. హీరోస్ లో చూసుకుంటే నితిన్ గాని, విజయ్ దేవరకొండ, నాని గారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.